అందరికీ నమస్కారం. 2011లోనో 11లో అనుకుంటాను, ఆంధ్రభూమి దినపత్రికలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అని ఒక కాలం నిర్వహించాను. ప్రతి గురువారం దినపత్రికలో వచ్చేది. చాలా అభిమానించారు పాఠకులు. అందులోని కొన్ని అంశాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఈ వాతావరణం 2011దిగా భావించవలసిందిగా విన్నపం. ఈ వ్యాసం పేరు కంప్యూటరు కాల్ సెంటరు. మా ఇంటర్నెట్ కనెక్షన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది. అసలు కంప్యూటర్ని చూస్తేనే అత్తగారిని చూసినట్టుగా ఉంటుంది నాకు. అందుకే ఇంట్లో కంప్యూటర్ ఉన్న తప్పుకు తిరుగుతూ ఉంటే మా పిల్లలు కోప్పడ్డారు. అదేం కరుస్తుందా? ఈ రోజుల్లో కంప్యూటర్ రాకపోతే శుద్ధ వేస్ట్ క్యాండిడేట్ కింద లెక్క అని నా ప్రాణం తీసి కంప్యూటర్ని పరిచయం చేశారు. ఫండమెంటల్స్ మాత్రమే నేర్చుకున్నా. మెయిల్స్ చెక్ చేసుకోవటం, సమాధానం ఇవ్వడం, వెబ్ మ్యాగజైన్లు చదువుకోవటం వంటి ఏబీసీడీలు మాత్రమే నేర్చుకున్నా. కంప్యూటర్ కరుస్తుందా అంటారు మా వాళ్ళు. కరవదు, కానీ పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తుంది. నువ్వు ఈ ప్రోగ్రాం నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది. అవును అంటే మరోసారి ఆలోచించుకో అంటుంది. ఆలోచించుకున్నా అంటే కదలదు. నీ నిర్ణయం వల్ల నీ డేటా అంతా చెరిగిపోవచ్చు, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. దాంతో నాకు భయం వేస్తుంది. మా ఫ్యామిలీ డేటా మొత్తం అందులోనే ఉంది. అది చెరిగిపోతే ఎట్లా? అందుకే మళ్ళీ పిల్లల దగ్గరికి పరిగెడితే వాళ్ళు విసుక్కుంటారు. ఆ కంప్యూటరు నువ్వు ఏకమై మా ప్రాణాలు తోడేస్తున్నారు. దానికి ఎలాగో సొంత తెలివితేటలు లేవు, నీకు ముందే లేవు అని వచ్చి ఓ బటన్ నొక్కేస్తారు. నా ముందు పిచ్చి వేషాలు వేసిన ఆ కంప్యూటరు వాళ్ళ ఎదుట నోరెత్తదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా రావడం లేదు, కంప్లైంట్ ఇవ్వు అని నాకే ఆర్డర్ వేశారు మా వాళ్ళు. ఫోన్ దగ్గర కూర్చుని పియానో వాయించటం మొదలుపెట్టా. పియానో అని ఎందుకన్నానంటే, కాల్ సెంటర్లకు ఫోన్ చేయటం అంత తేలికేం కాదు. ముందు నెంబర్ నొక్కమంటారు, వాళ్ళొచ్చి మరో నెంబర్ నొక్కమంటారు. ఈ విధంగా పాత సినిమాల్లో హీరో పియానో వాయించినట్లు అనేక నెంబర్లు నొక్కాక కానీ అసలు వాళ్ళు దొరకరు. ఎట్టకేలకు నాకు అసలు వ్యక్తి దొరికాడు. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. ఇలాంటి విషయాల్లో ఇంగ్లీష్లో మాట్లాడను. ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తానేమో అని భయం. అందుకే మాతృభాషనే నమ్ముకుంటా. నమస్కారం అన్నా. వెంటనే ఇంకో కుర్రాడు వచ్చి తెలుగులో సంభాషణ ప్రారంభించాడు. నా పేరు సంజయ్. మీ పేరండి? విజయలక్ష్మి. నమస్కారం విజయలక్ష్మి గారు. మీరు ఎందుకు ఫోన్ చేశారో తెలుసుకోవచ్చా? కంప్యూటరు ఆన్ చేయగానే అంటూ నా సమస్య అంతా వివరించాను. అలాగే విజయలక్ష్మి గారు, ఇటువంటి సమస్య ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? అది వరకు ఒకసారి వచ్చిందండి. అప్పుడు ఏం చేశారు విజయలక్ష్మి గారు? ఇలాగే మీకు ఫోన్ చేశామండి. అప్పుడు మేము ఏం చేశాం విజయలక్ష్మి గారు? బాగు చేయించారండి. అలాగే విజయలక్ష్మి గారు, ఇప్పుడు కూడా బాగు చేయిస్తాం. మీ కంప్లైంట్ సంఖ్య రాసుకుంటారా? చెప్పండి. రాసుకోండి. చెప్పండి, రాసుకుంటా. రాసుకోండి విజయలక్ష్మి గారు. 37077 రాసుకున్నారా? రాసుకున్నానండి. 24 గంటల్లోగా మీ సమస్య తీరిపోతుంది విజయలక్ష్మి గారు. ఇంకా ఈ విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఏం లేవండి. మరి విజయలక్ష్మి గారు, మా సేవల మీద మీ అభిప్రాయం చెప్తారా? బాగానే ఉన్నాయండి. సరే విజయలక్ష్మి గారు, మీ సమస్య తీరగానే మేమే మీకు చెప్తాం. అలా చెప్పకపోతే ఆ విషయం మీరు మాకు చెప్పండి మళ్ళీ. అలాగేనండి. విజయలక్ష్మి గారు, మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మా సేవలను వినియోగించుకుంటున్నందుకు కృతజ్ఞతలు. మీ దినం బాగా జరగాలని కోరుకుంటున్నాను విజయలక్ష్మి గారు. మరి సెలవు అని ఫోన్ పెట్టేశాడు. మంచి మర్యాద అంతా బాగానే ఉన్నాయి. కాకపోతే మీ దినం బాగా జరగాలనడమే కాస్త మనసుకి కష్టం కలిగించింది. ఏం చేస్తాం? ఇంగ్లీష్లో అయితే హ్యావ్ ఏ నైస్ డే అనేవాడేమో. మరి తెలుగులో మాట్లాడుకుంటున్నాం కదా, అది కాల్ సెంటర్ భాష, మర్యాదను. ఇదండి
కంప్యూటరు కాల్ సెంటరు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే ఇలాంటి కొన్ని వ్యాసాలు మరికొన్ని చదువుతాను మీకోసం. సరేనా? నమస్కారం. సెలవు.